సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ నటించిన ఊరు పేరు భైరవ్ కోన సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫ్యాంటసీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కొనసాగుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సందీప్ కిషన్ హిట్ కొట్టాడా లేదా? రివ్యూలో తెలుసుకుందాం. బసవలింగం సందీప్ కిషన్ స్టంట్ మాస్టర్ గా పనిచేస్తుంటాడు. అతను ఓసారి ఆటోలో వెళ్తుంటే భూమి వర్ష బొల్లమ్మ కనిపిస్తుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. భూమి హ్యాండ్ బ్యాగ్ను ఇద్దరు దొంగలు తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళను పట్టుకొని ఆ బ్యాగ్ను బసవ తీసుకొని అందులో ఉండే అస్థిపంజరం చూసి షాక్ అవుతాడు. భూమి కోసం బసవ ఒక ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు నగలు ఎత్తుకుపోతాడు. అతని స్నేహితుడు జాన్ హర్షతో ఆ నగలు పట్టుకొని పోలీసులకు దొరకకుండా పారిపోతుంటాడు. దారిలో గీత, కావ్య తాపర్ కనిపిస్తుంది. ఇలా వెళ్తుండగా వీళ్ళు భైరవ్ కోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రామంలో వీళ్ళకు అన్ని వింతగా కనిపిస్తాయి. మనుషులు కూడా వింతగానే ఉంటారు. అసలు ఆ గ్రామంలో ఎందుకు అందరూ వింతగా ఉన్నారు? భైరవ్ కోనకి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం ఉంది? ఆ గ్రామంలోనికి వెళ్ళిన వాళ్ళు తిరిగి బయటికి రాగలరా? అక్కడికి వెళ్ళిన వీళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు? భూమి ఎవరి అస్థిపంజరం అవయవాలు అలా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంది? ఆమె కథ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఊరు పేరు భైరవ్ కోన సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమా ఫ్యాంటసీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ చిత్రంలో కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాదు. కథలో భావోద్వేగాలు కూడా మిస్ అయినట్లు కనిపిస్తుంది. అసలు ఇది ఫ్యాంటసీ కథనే అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది. వినోద సన్నివేశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి భావోద్వేగం ఉండదు. వాళ్ళ ప్రేమ సాదాసీదాగా ఉంటుంది. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ సరిగా చెప్పలేకపోయాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు. అన్నిటికీ మించి క్లైమాక్స్ ఆకట్టుకోదు. కథలో ట్విస్ట్లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. సందీప్ కిషన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో అతని కష్టం ఎలా కనబడుతుందో ఈ సినిమాలో కూడా అంతే కనపడింది. భూమి పాత్రలో వర్ష అదరగొట్టేసింది. కావ్య తాపర్కి కూడా ఈ సినిమాలో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరికింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటులు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాలో పాటలు బాగున్నాయి. బీజిఎం కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ పర్లేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అన్నట్లుగానే ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది. కామెడీ, వర్ష, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ యాక్టింగ్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్, ఎమోషన్స్ మిస్ కావడం, క్లైమాక్స్. ఏకంగా రేటింగ్ చూసుకుంటే 5కి 2.5 అని చెప్పుకోవచ్చు.